రజని గారు నమస్కారం. సార్ నమస్తే సార్. చాలా తక్కువ కాలంలో మీరు నాకు తెలిసి 1 year అయింది అనుకుంటా జనసేన పార్టీలోకి వచ్చి, సబ్జెక్ట్ టు కరెక్షన్, రైట్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. వచ్చిన వెంటనే మీ ప్రొఫైల్ పవన్ కళ్యాణ్ గారు చూశారు. దిశ కేసులో మీరు వాదించిన మీ అది అంటే అప్పుడు కేసీఆర్కి సజ్జనార్కి ఎగైనెస్ట్గా మీరు వాదించారు దిశలో బాధితుల తరపున. సో ఇవన్నీ ఆయన దృష్టిలో పడ్డాయి. వెంటనే మిమ్మల్ని మీకు మీరు కలిసే అవకాశం ఇచ్చారు. వెంటనే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మీకు అవకాశం ఇచ్చారు. చాలా అగ్రెసివ్గా మీరు పార్టీ లైన్ని వినిపిస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే కాస్త ఫైర్ బ్రాండ్ లాగే వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శృతి మించదు. రైట్ అండి, మీరు చాలా కష్టపడ్డారు. తక్కువ కాలంలోనే జనసేన పార్టీ విజయం కోసం కష్టపడిన అతి తక్కువ మందిలో మీరు కానీ, రావి సౌజన్య గారు కానీ, రాయపాటి అరుణ్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. సో మీకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ బర్త్డే. ఇన్నాళ్ళు ఆయన చాలా కాలం పాటు చిరంజీవి గారి తమ్ముడుగా, ఆ తర్వాత పవర్ స్టార్గా మాత్రమే, ఆ తర్వాత జనసేన అధినేతగా మాత్రమే పుట్టినరోజు జరుపుకున్నారు. కానీ ఈసారి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఆయన బర్త్డే చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ స్పెషల్ బర్త్డే. విష్ చేయండి రజని గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇక్కడ నేను ఇందాక నుంచి అంటే మొదటి నుంచి మా సంపత్ సోదరుడు తెలంగాణలో మాకు బాగా సుపరిచితులు సార్. అన్ని ఉద్యమాలలో ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా తెలంగాణ స్టేట్ లో ఇద్దరం గట్టిగా నిలబడే వాళ్ళం సార్. మేము ప్రజల కోసం పోరాడుతాం సార్. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మాకు బాగా నచ్చుతాయి. ప్రజల కోసం పోరాడే గొంతుగా, పదవి ఉన్నా లేకపోయినా మేము అలాగే ఉంటాం సార్. మేము పార్టీలోకి వచ్చి 1 year అయినా అంతకు ముందు నుంచి ఎప్పుడు ప్రజల పక్షాన, మీకు గద్దరన్న తెలుసు కదా సార్, గద్దరన్న అనేవారు ఎప్పుడు, అమ్మా నీలాంటి ఆడపిల్ల సొసైటీకి ఒక రోల్ మోడల్ అవ్వాలి, నువ్వెప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళక నా వెనకాల నిలబడు, ప్రజల గొంతుగా మాట్లాడాలి, ప్రశ్నించే గొంతు వెనకాల నువ్వు నిలబడాలి అని ఎన్నో సార్లు గద్దరన్న చెప్పేవాళ్ళు సార్. సంపత్ కూడా తెలుసు నేను బాగా. ఎప్పుడు అప్పట్లోనే వీళ్ళు సంపత్ వాళ్ళు వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అక్క మీరు బాగా చేస్తారక్క, బాగా మాట్లాడతారక్క, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలక్క అన్న ప్రతిసారి నేను ఒకటే చెప్పాను, సంపత్ అందరు రాజకీయాల్లోకి వెళ్ళిపోతే నాయకుడు ఎవరు ఉంటారా? ప్రశ్నించేవాడిని, తప్పు చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకు కావాలరా? అది మనం చదువుకున్న వాళ్ళం, మనం ఉద్యమాల్లో ఉండాలి, మనం కూడా రాజకీయాల రంగేసుకుంటే ఎలా అమ్మా అంటే, అతనికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలంటే బాగా ఇష్టం అండి. ఆయన పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు. కానీ ఒకవేళ పార్టీ లేకపోతే ఒక ఉద్యమకారుడిగా మిగిలిపోయే వాళ్ళం బహుశా. సో ఎనీవే, అన్న సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే సార్, అంటే ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉన్నా, బహుశా ఇప్పుడు నా కష్టానికి ఫలితం వచ్చిందా అని కూడా నేను ఎప్పుడు భావించాను సార్. ఇప్పటికీ నా గొంతుగా ప్రజలతోనే. సో ప్రభుత్వం తప్పు చేస్తే ఇప్పుడైనా అడిగేసేంత ఒక ఉంటుంది సార్ మాకు. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, ప్రశ్నించే గొంతు వెనకాల నుంచోమని గద్దరన్న గారు నాకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ గద్దరన్న మాట తప్పి రాజకీయాల్లోకి వచ్చానేమని భయం వేసిపోయేది. ఏదో ఒక రోజు గద్దరన్నకి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని అన్న జనసేనలో చేరానన్నా అని చెప్పాలనిపించేది. ఈ లోపే ఆయన కాలం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ నేను తప్పు చేయలేదు. గద్దరన్న చెప్పినట్టు ప్రశ్నించే గొంతు వెనకాల నిలబడ్డాను. అది మా పవన్ అన్న. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు నాతో కూర్చొని మాట్లాడిన 40 నిమిషాల్లో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది. 3 గంటలు సినిమా కాదు, ఒక డిప్యూటీ సీఎం స్థాయి దాకా వచ్చాము అంటే. అన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఒక రోజు కుప్పగులి స్టేజ్ కింద పడిపోయిందంట సార్. ఆ సన్నివేశాన్ని స్వయంగా అన్న నాతో చెప్పారు, నాకు అవి తెలియదు సార్. తర్వాత అన్న నడుస్తూ వెళ్తుంటే ఒక డిఎస్పీ కాలు అడ్డం పెట్టాడంట సార్, అన్న కింద పడిపోయాడంట సార్. చుట్టూ ఉండే జనాల క్రౌడింగ్ అన్నని తొక్కి చంపేసి ఉండేవాళ్ళంట సార్. అన్నకి పిక్ బాక్సింగ్ వచ్చు కాబట్టి మోచేత్తో తన్నుకొని 1 సెకండ్ లో పైకి లేచానమ్మా, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడేమో అని అన్న మాట స్వయంగా అన్న నాతో చెప్పారు సార్. అంటే చావు వెన్నంటే వెంబడిస్తుందని తెలిసిన తన ప్రయాణం ఎవరి కోసం, దేనికోసం, ఏముందని, తనతో డబ్బు ఉందా, వెనకాల అధికారులు ఉన్నారా, లేకపోతే ఒక రాజకీయ బలం ఉందా, దేనికోసం అంటే మట్టి కోసం. చనిపోయే లోపల నా మట్టి రుణం తీర్చుకోవాలని. ఈ మట్టి ప్రస్థానం భూమి దున్నే ఒక రైతుకు ఉంటుంది, బోర్డర్లో నుంచునే ఒక సైనికుడికి ఉంటుంది. నా అన్నకి ఎందుకని ఆ ఒక తత్వం ఉంది అంటే, ఆయన ఒక సైనాన్ని, ఒక జన సైనాన్ని, ఒక సైనికుడా, సైన్యాన్ని నడిపించే నావికుడా అనేది తెలియదు కానీ సార్,
ఇంకొక విషయం చెప్పారు, ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధిగా ఉంటాడు, దానికోసం ఆయన దేన్నైనా వదులుకుంటాడు సార్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే Right. గతంలో ఒక ఆడబిడ్డ మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు Yes. అన్న యువరాజ్యంలో ఉండేవారట. ఇది కూడా స్వయంగా అన్న నాతోనే చెప్పారు. అప్పుడు అందరూ అమ్మాయిని చూడడానికి లోపలికి వెళ్ళారట. అన్న మాత్రం ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని బయట నుంచున్నారట సార్. ఆ బిడ్డ కబురు చేసిందట, పవన్ అన్న వచ్చారా అని. వచ్చారమ్మా, బయట నుంచున్నారు, పిలవండి లోపలికి అనిందట. యాసిడ్ మొహం అంతా దాడి జరిగిన ఒక ఆడబిడ్డ అన్న లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళి ఆ దోమతెర ఎత్తితే ఆ చెయ్యి పట్టుకుని అడిగిందట, అన్న నాలాంటి కష్టం ఏ ఆడబిడ్డకి రాని ఒక అన్న, ఇది చిత్రహింసలు పడుతున్న నరకం అన్న, చచ్చిపోవాలనిపిస్తుందన్న, నీలాంటి అన్న ఉన్నాడు కాబట్టి నేను ఊపిరి పీల్చుకుంటున్నానన్నా అనిందట. స్వయంగా నాతో చెప్పారు, నువ్వున్న ప్లేస్ లోనే సుగాలి ప్రీతి తల్లి కూర్చుందమ్మా, అధికారం లేకపోబట్టి ప్రజలకి ఆడబిడ్డలకి ఏమీ చేయలేకపోతున్నాను, అధికారం అనే ఒక ఆయుధం ఉంటే చిత్తశుద్ధిగా పనిచేసి ఎంతో మందికి న్యాయం చేయొచ్చమ్మా అంటూ అన్న స్వయంగా చెప్పిన మాటలు సార్. ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి. ఆయన ఒక రాజకీయ నాయకుడేమో నాకు తెలియదు సార్, ఎందుకంటే రాజకీయాల్లోకి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక మంచి నాయకుడు, ఒక మంచి సిద్ధాంతాలు గలవాడు, ఎప్పుడైనా చావుకి సిద్ధాంతం అంటే ఇవాళ పోతే రేపు రెండవుతుంది అనేటటువంటి గొప్ప తత్వం ఉన్న వ్యక్తి సార్. పవరున్నా లేకపోయినా నా అన్న పవర్ స్టార్ సార్. ఇప్పుడు ఎంతమంది వచ్చారో అన్న కేక్ కటింగ్ కి, గతంలోనూ అంతే మంది ఉన్నారు సార్. ఎక్కడ పెరగలేదు, ఎక్కడ తగ్గలేదు. ఆయన సైన్యం ఎప్పుడు సైన్యమే సార్. ఈ రోజు టీడీపీ గాని బీజేపీ గాని ఈ రోజు అందరూ కలిసి ముందుకొచ్చి ఈ రోజు కూటమి గెలుపుకు కారణమైనటువంటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్ లాంటి వ్యక్తి పుట్టినరోజు ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అన్నకి ఏమి ఇష్టం అవి తెలుసుకోండి. అన్నకి మొక్కలు నాటడం ఇష్టం, లేకపోతే అన్నకి పెద్దవాళ్ళని గౌరవించడం ఇష్టం, అన్నకి ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధిగా నిలబడడం ఇష్టం, కష్టం అన్న వాడిని వెనకాలే కాపు కాసేవాడంటే ఇష్టం సార్. ఈ రోజు వరద బాధితులు ఎంతో మంది ముప్పు ప్రాంతాల్లో అల్లాడిపోతున్నప్పుడు మనం కేకులు కట్ చేసుకొని మనం భోజనాలు పెట్టుకోవడం కాదు, అక్కడ బోర్డర్ లో ఉండే సైనికుల్లాగా పోరాటం చేసేవాడే జన సైనికుడు. సో మోరోవర్ అందరూ వరద బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయాలు, మంచినీటి సరఫరాలు ఇవన్నీ అందించాలా. నుంచున్న ప్రతి ఓడు ఎవర్రా నీళ్ళలోకి వెళ్తున్నాడు అంత ధైర్యంగా అంటే వాడు జన సైనికుడే అయి ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను. ఇవంటేనే అన్నయ్యకి ఇష్టం. అన్న హ్యాపీ బర్త్డే అన్న, మీరు ఎక్కువ కాలం ఉండాలి, మీ సిద్ధాంతాలని జనంలోకి తీసుకెళ్ళాలి, వ్యక్తి ఆరాధనలు మానేసి సిద్ధాంత ఆరాధనలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే. అంటే ఇష్టం అంటే ఫ్లెక్సీలు కట్టడం అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని పాటించడం అంటే కత్తి మీద సాన్ లాంటిదే. అబద్ధం చెప్పకుండా ఒక మనిషి బతకగలడా? లేడు. కానీ ఆయన సిద్ధాంతాలని పాటించడం కూడా అంతే కష్టం. ఎంతో మంది చదువుకున్న వాళ్ళే చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, నిలబడలేరు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. ఆయనకి సేవ చేయడం అంటే ఇష్టం, ఒకరికి ఉపయోగపడడం అంటే ఇష్టం, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడం అంటే ఇష్టం. ఆయనకి ఇష్టమైనది చేయడమే ఆయనకి మొత్తం జన సైనికులంతా ఇచ్చే నిజమైన చెప్పే నిజమైన బర్త్డే విషెస్. కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ జన సైనికులు నేను చూస్తూ ఉన్న సోషల్ మీడియాలో కూడా హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు, ఫ్రూట్స్ అక్కడ రోగులకు పేదలకు ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నారు, ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళను ఏదో రకంగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇట్స్ ఎ గుడ్ మెసేజ్. చిరంజీవి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు, కాబట్టి అది ఫాలో అవుతూ ఉన్నారు.